కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు. నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు. ఈ రోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్ లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకి చూపించాడు. ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని. కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం. లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా, నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా. నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు, చూపించు. మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్, లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు, పాస్పోర్ట్ ఉంది ఒక స్టేట్మెంట్ ఇప్పించు. ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది, గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు, ఆ కారు నాదా, నాకేమన్నా గతంలో ఆ కారు ఉందా, నేను ఎవరికన్నా అమ్మానా, నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా? ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి. కాకపోతే ఒకటే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కర్రా తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలా. ఎందుకంటే నీకు 1/4 కేజీ కండ లేనటువంటి వాడు, మనకు అపక్కన ప్యాంట్లు తడిసిపోతాయి కాబట్టి అది కూడా రాసా, సూచన గమనిక అని చెప్పి మా వాళ్ళకి చెప్పా. మనకు అపక్క నేను కర్ర చూపిస్తారే వాళ్ళు, వీడి పాపం ఇబ్బంది అయిపోద్దాం అంతా, ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది, కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించండి అని చెప్పా. బట్ నీ చరిత్ర ఎట్లాంటిది, నువ్వెట్లాంటివి, నీ బ్రతుకు ఎట్లాంటిది? శ్రీనివాస మహల్ దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు? నేను నెల్లూరు రోజులాంటి లాడ్జిలో నిన్ను పట్టుకుని 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో వేస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పాపం పోలీసుని బతిలాడుకొని నిన్ను వదిలిపెట్టించాడు. నీచి చరిత్ర కలిగినటువంటి వాడు నీలాగా అందరు బతుకుతారు అనుకొని, ఒరే నా బ్రతుకే కదా అందరు బతుకుతారు, అందరి మీద కూడా బురదలేస్తానంటే నువ్వు నా మీద సిబిఐకి విచారణ చేయించావు స్వామి. సిబిఐ చేత విచారణ చేయించావు నువ్వు. సిబిఐ చేత విచారణకు నేను సిద్ధపడ్డా, ఏమన్నా నిగ్గు తేల్చగలిగావా? అయిపోయిన తర్వాత ఏంది, నువ్వు ఏదైతే సిబిఐ చేత విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నావో ఆ సిబిఐ విచారణ చేస్తే ఆ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఏదో నేను చాలా క్లీన్, మిస్టర్ క్లీన్ అంటున్నాడు. ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి నాలాగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించుకోగలడా? దానికి సమాధానం చెప్పమంటే మీరు నోళ్లు మూతపడిపోతున్నా వెళ్ళిపోతున్నారు, తోక ముడిచి వెళ్ళిపోతున్నారు నువ్వు చంద్రబాబు ఇద్దరు. కాబట్టి మీకు నీతి మాలినటువంటి రాజకీయాలు చేయడం ఇటు వదిలేయి, అయిపోయింది మీ సంగతి. ఎప్పుడో రాజనాల, నాగభూషణం, మొక్కామల ఉన్నప్పుడు జరిగినటువంటి స్టోరీలు ఇప్పుడు జరగవు. ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో నువ్వేదో పాత రాజకీయాల్లో ఏమి మీడియా లేదు ఏదో ఒకటి మాట్లాడేసి అదే రాస్తారని అనుకోబాకు. నువ్వు ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించకుండా బురద జల్లి వెళ్ళిపోతానంటే అది కుదిరేటువంటి పని కాదు, అది జరిగేటువంటి పని కాదు. కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిదో, నీ జీవితం ఎట్లాంటిదో, నీ జీవిత గత ఎట్లాంటిదో, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఆ సోమిరెడ్డిని కొత్త కాలం కట్ట మీద అడిగితే ముఖాన ఎంతమంది ఉమ్మేశారో, ఎంతమంది చూపులతో చెప్పులతో కొట్టారో, ఎంతమంది ఇంటికి దొరుకున్నారో, నీది ఒక బ్రతుకు. నువ్వు బ్రతుకుతున్నావు. అయితే మిగతావాడు ఎవడన్నా కానీ బ్రతుకుండేవాడు కాదు. నిన్ను ఎవడన్నా ఇంట్లోకి రానిస్తాడు చెప్పు? సంసారాలు ఎవడన్నా నిన్ను ఇంట్లోకి రానిస్తాడా? కాబట్టి నేను మరలా చెప్తున్నా, ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా. ఒక 24 గంటల టైం ఇస్తున్నా. మన ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం. ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా, నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా? ఎందుకంటే రేవు పార్టీలకు పోయేటువంటి వాడు మందు కొట్టాలా, డ్రగ్స్కి అలవాటు పడాలా? కాబట్టి నువ్వు రా, అయ్యా నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వనని చెప్పినా, నేను అలవాటు పడను, లేదు నాకు అలవాటు లేదని నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా. 24 గంటలు నువ్వు నెల్లూరు వస్తావు, నేను 24 గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం. శాంపిల్స్ ఇస్తే ఎవరి రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా. నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరిలో ఎవరు నీతిమంతుడు, ఎవరు నిజాయమంతుడు, ఎవడు తాగుబోతుడు అనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి నిద్ర లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు? నా దురదృష్టం, దౌర్భాగ్యం నీలాంటి వెధవా పనికిమాలినోడితో పోటీ చేయడం. నీలాంటి పనికిమాలినోడితో పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా, నియోజకవర్గం మంచిది, అందరూ మంచివాళ్ళు, కానీ నీలాంటి పనికిమాలినటువంటి ప్రత్యర్థితో పోటీ చేయడం నా జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్నాం. అదేవిధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు, కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి ఇదిగోయా నా దగ్గర సమాచారం ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి దాంతో ఈ విధంగా జరిగిందనేటువంటిది ఏమీ లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పనికిమాలినోడులాగా వెధవా నువ్వు చిల్లర ఇవ్వడం అని చెప్పి తెలుసు, చిల్లర ఎదవని తెలుసు. చిల్లర చేష్టలు చేసేది దానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకొచ్చి కర్ణాటక పోలీసు ముందు పెట్టు, లేదా ఆంధ్ర పోలీసు ముందు పెట్టు. ఏదో మళ్ళీ చెప్పడు రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంది నీ రాబోయే ప్రభుత్వం? నువ్వు వస్తున్నావా, నీ ప్రభుత్వం వస్తుందా? ఏ ప్రభుత్వం ఉంది? కేంద్ర ప్రభుత్వం.
సిబిఐ చేత విచారణ చేయించుకున్నటువంటి వాడిని. మరోసారి సిబిఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. నా పాత్ర ఏమాత్రం ఉందన్నా నువ్వు సిబిఐకి కోర్టుకు పోదాం రేపై కోర్టు ద్వారా